ఫిజియోథెరపీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా అందుబాటులో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో కూడా ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యత ప్రాచుర్యత పెరిగింది. ఈరోజు మనకి SHYP టీవీలో మనతో ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బి రాజేష్ గారు. నమస్తే డాక్టర్ రాజేష్ గారు. నమస్తే సార్. వారు పలు దేశాలలో పలు ఉన్నత విద్యలు అభ్యసించి అట్ ద సేమ్ టైం అనుభవం గడించి ఈరోజు పేషెంట్స్కి ఫిజియోథెరపీలో మెరుగైన వైద్యం అందించగలుగుతున్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విజిటింగ్ కార్డ్ చూస్తే కనుక చాలా అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఆల్మోస్ట్ చదవడానికి నాకు చాలా సమయం పట్టింది. ముందుకు మన ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు వాటి గురించి కొంచెం వివరించగలరు సార్? అంటే అవన్నీ నేను ఆ దేశాలు వెళ్ళి చేసిన కోర్సెస్ సార్. యాక్చువల్గా ఏంటంటే నేను బ్యాచిలర్స్ అయిన తర్వాత మాది బ్యాచిలర్స్ 97 బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా. దాని తర్వాత నేను 2002లో యూకే వెళ్ళినప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ చేయడానికి నేను ఒక్కడనే నా క్లాస్లో నేను ఒక్కడనే ఇండియన్ని. అంటే నా అప్రోచ్ కను మిగతా దేశాల నుంచి వచ్చిన ఫిజియోస్ అప్రోచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే చాలా డెవలప్డ్గా, అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఫిజియోథెరపీ అంటే ఇంత ఇది ఉంది అంటే మనకి తెలియాల్సింది చాలా ఉంది అని నేను ఆ రోజు అనుకున్నాను. అక్కడ పెయిన్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇండియా వచ్చేయటం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ పీజీ చేసి ఇక్కడ వర్క్ చేస్తా. అప్పుడు నా మనసులో అది పడిపోయింది, నేను చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి, ప్రపంచానికి అనుగుణంగా నేను కూడా నా చదువుని, నా క్లినికల్ నాలెడ్జ్ని, బేసికల్గా క్లినికల్ నాలెడ్జ్ని నా పేషెంట్స్కి అందజేయాలి అన్న దీంట్లో ఫస్ట్ ఆస్ట్రేలియా వెళ్ళాను సార్. అంటే నేను కొంచెం ఫైనాన్షియల్గా నేను క్లినిక్ పెట్టుకొని కొంచెం ఫైనాన్షియల్గా అయిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాను. అక్కడ మాన్యువల్ థెరపీ మీద నేను కోర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మా ప్రొఫెసర్, ఆక్యుపంక్చర్ ప్రొఫెసర్, శ్రీలంకలో ఆక్యుపంక్చర్ ప్రొఫెసర్ని హెల్ప్ తీసుకొని నేను జాంగ్ఫాంగ్ రెడ్ క్రాస్ హాస్పిటల్, హువా అనే ఒక రిమోట్ ప్లేస్, ఒక మన రెడ్ క్రాస్కి ఎలినేటెడ్గా ఉన్న ఒక హాస్పిటల్లో నేను 3 months అక్కడ చైనా వెళ్ళి గ్యాంగ్జో నుంచి 7 hours ఆఫ్ స్పీడ్ ట్రైన్ జర్నీ చేసి అక్కడ నేను 3 months ఉండటం జరిగింది. అక్కడ నేను ఆక్యుపంక్చర్ మీద, డ్రై నీడ్లింగ్, కప్పింగ్ థెరపీ, అంటే గ్వాషా అంటారు, అంటే ఇప్పుడు అంటే ఇన్స్ట్రుమెంట్ బేస్డ్ మయోఫేషియల్ రిలీజ్ అంటున్నారు, వాటన్నిటి మీద నేను ట్రైనింగ్ తీసుకొని రావటం జరిగింది. దాని తర్వాత నేను అమెరికాలో నా ఫ్రెండ్ ఆశా అనే ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని బ్రిన్ మార్ రీహాబ్ హాస్పిటల్, పెన్సిల్వేనియాలోని బ్రిన్ మార్ రీహాబ్ హాస్పిటల్లో న్యూరో రీహాబిలిటేషన్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా 2 months. అంటే అక్కడ ట్రైనింగ్ లేదు సార్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నా అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను వాళ్ళని అడగటం, వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇట్లా మా ఫ్రెండ్ వస్తాడు మీరు హెల్ప్ చేయాలంటాం. నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఉండి, అంటే సంగ్రామ్ అనే వాళ్ళ ఇంట్లో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో ఒక 2 months ఉండి నేను ట్రైనింగ్ తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత అడ్వాన్స్ కోర్సెస్ మళ్ళీ యూకే వెళ్ళటం, అలాగా అవన్నీ అలా చేయడం జరిగింది సార్. అంటే నా కార్డులో ఉన్నవన్నీ నేను ఆ దేశాలు వెళ్ళి చేసి వచ్చినాయి, అందుకని నేను ఆ కార్డులో పెట్టాను. అంటే చాలా కోర్సెస్ వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి రిసోర్స్ పర్సన్స్గా వచ్చి ఇక్కడ మాకు ట్రైనింగ్ చేయడం జరిగింది. అవి కాకుండా నేను సెల్ఫ్గా వెళ్ళిన ఆ ప్రపంచంలో తిరిగి వెళ్ళిన కోర్సెస్ వివరాలు నా కార్డులో పెట్టాను సార్. ఒక రకంగా చెప్పాలంటే మీ కార్డులో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ పేషెంట్కి అందే ఒక్కొక్క బెనిఫిట్ అని నేను చెప్పగలను సార్. ఆల్ దీస్ ఫీచర్స్ విల్ బెనిఫిట్ యువర్ పేషెంట్స్. అయ్యో అదే కదా సార్, నా బ్రాండ్ అనేది, అంటే రాజేష్ గారి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మా ప్రాబ్లం తగ్గుతుంది అనేది పేషెంట్ నమ్మకంతో వస్తున్నారు సార్ నా దగ్గరికి. సో ఆ నమ్మకం, అంటే ఆ నమ్మకాన్ని వాళ్ళకి కలిగించాలంటే నేను నా ట్రీట్మెంట్ ప్యాటర్న్లో నేను న్యాయం చేయగలగాలి. అవును సార్. సార్ మీరు మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ చేశారు, తర్వాత PhD కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో వచ్చేసరికి మనకి ఫిజియోథెరపీ అనేది ఎన్ని సంవత్సరాల కోర్స్ అండి? ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి? మోరోవర్ దాంట్లో అడ్మిషన్ కావాలంటే ఏ అర్హత కావాలి సార్? అడ్మిషన్ ప్రాసెస్ గురించి కొంచెం వివరించగలరు సార్? అంటే ఫిజియోథెరపీ అనేది ఇండియాలో 4.5 years కోర్స్ సార్. ఇప్పుడు మన అలైడ్ అండ్ హెల్త్ కేర్ కౌన్సిల్లో ఫిజియోథెరపీ వెళ్ళడం జరిగింది. సో విత్ ఇన్ ద మీన్ టైమ్ అది 5 years కోర్స్ అవటం జరుగుతుంది యాక్చువల్గా. ఈ 4 yearsలో మీరు అంటే ఫిజియోథెరపీ అంటే మొత్తం 25 to 26 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫిజియోథెరపీ సబ్జెక్ట్స్తో పాటు మెడికల్కి సంబంధించిన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియాలజీ సబ్జెక్ట్స్ పూర్తిగా చదవటం జరుగుతుంది. దాంతోపాటుగా
పార్ట్ ఆఫ్ గైనకాలజీ, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ కూడా మేము చదవడం జరుగుతుంది. దీంట్లో 4 years ఆఫ్ కోర్స్, కాలేజ్ కోర్స్ ఉంటుంది సార్. దాని తర్వాత 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. దీని తర్వాత మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది 2 years కోర్స్ సార్. 2 years కోర్స్. దాంట్లో కూడా ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, స్పోర్ట్స్, అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆర్థో, న్యూరో, కార్డియో, స్పోర్ట్స్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మీరు వేరే స్టేట్స్కి వెళ్తే దీంతో పాటు హ్యాండ్ రీహాబిలిటేషన్ అని, గైనిక్ రీహాబిలిటేషన్ అని, ఇప్పుడు కొత్తగా ఆంకాలజీ రీహాబిలిటేషన్ కూడా వచ్చింది సార్. మన స్టేట్లో అంటే ఒక్కొక్క స్టేట్లో దానికి చేరే ప్రొసీజర్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలాగా ఉంటుంది సార్. అది మనకు వచ్చేసరికి కన్వీనర్ కోటా సీట్స్, మేనేజ్మెంట్ కోటా సీట్స్ సపరేట్గా ఉంటాయి. కన్వీనర్ కోటా సీట్స్ మనం ఎన్టీఆర్ మన హెల్త్ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే సపరేట్గా కౌన్సిలింగ్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో మన మార్కులను బట్టి, అంటే మన స్టేటస్ని బట్టి, మన మార్కులను బట్టి, రిజర్వేషన్ని బట్టి మనం ఏవైతే ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఏవైతే కాలేజ్కి అప్లై చేసుకుంటామో ఆ కాలేజ్కి మనం సీట్స్ రావడం జరుగుతుంది. ఇంకా మేనేజ్మెంట్ కోటా అంటే డైరెక్ట్గా కాలేజ్ని అప్రోచ్ అవడం జరుగుతుంది. అంటే అదర్ స్టేట్స్లో కొన్నిట్లో ఎంసెట్ లాగా ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో ర్యాంక్ వచ్చినప్పుడు దాంట్లో సీట్స్ రావడం జరుగుతుంది. సో స్టేట్ టు స్టేట్ మారిపోతుంది సార్. అది సార్, ఫిజియోథెరపీని మనం ట్రీట్మెంట్గా భావించవచ్చా? ఫిజియోథెరపీ వైద్యం ద్వారా పేషెంట్స్కి మెరుగైన ఫలితాలు అందాలంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి సార్? ఫిజియోథెరపీ అనేది అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. అంటే మేము ఎప్పటి నుంచో ఇది అంటే ఫిజియోథెరపీ అనేది ట్రీట్మెంట్ కాకపోతే ఏంటి సార్? ఫిజియోథెరపీ అనేది ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ అనేది ఒక రీహాబిలిటేషన్ ప్రొసీజర్ సార్. అంటే ఒక పర్సన్ అతను ఎనీథింగ్, అంటే ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లం కానీ, లేకపోతే న్యూరలాజికల్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఆంకాలజీ ప్రాబ్లం, ఎనీ అదర్ ప్రాబ్లం, అంటే ఒక చేయి పని చేయకపోవచ్చు, ఒక కాలు పని చేయకపోవచ్చు, ఒక మొత్తం స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి టోటల్ బాడీ పని చేయకపోవచ్చు. సో ఆ రీహాబిలిటేషన్ అనే ఒక ట్రీట్మెంట్ ఈజ్ డన్ బై ఫిజియోథెరపీ. రీహాబిలిటేషన్ అంటే ఒక పేషెంట్ తాను డైలీ యాక్టివిటీస్ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు అతన్ని మళ్ళీ నార్మల్ మనిషిని చేసే ప్రొసీజరే ఫిజియోథెరపీ. అది ట్రీట్మెంట్ కాకపోతే ఇంకేమవుతుంది సార్? అది ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది ఒక ట్రీట్మెంటే సార్. దానికంటే ఒక పేషెంట్ ఒక ఫిజియోథెరపీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆ కండిషన్ని బట్టి, అంటే మీరు మెరుగైన ఇది కావాలంటే, ఫలితాలు రావాలంటే ఎలా ఉంటాయి అంటే మెయిన్గా ఫిజియోథెరపిస్ట్కి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ కండిషన్ మీద అవగాహన ఉండాలి సార్. అవగాహన ఉండి దాన్ని పూర్తిగా అసెస్ చేసుకొని ఏదో వచ్చేసారు టక్కటగా చేసేద్దాము అంటే ఈ మిషన్ పెట్టేద్దాం అనేది కాకుండా పూర్తిగా అవగాహన పెంచుకొని దాని మీద ఒక అసెస్మెంట్ అనేది చేసుకొని ఆయనగా అవగాహన ఉండాలి దాని మీద. దానికి తగ్గ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి సార్. అట్లానే పేషెంట్స్ కూడా ఫిజియోథెరపీ అనేది ఒకరోజు కొన్ని కండిషన్స్లో, ఒక న్యూరలాజికల్ కండిషన్స్లో 1 రోజు 2 రోజులు వెళ్ళేసి నాకు తగ్గలేదంటే కుదరదండి. కొన్ని కండిషన్స్ కొన్ని రోజులు పడతాయి, కొన్ని కండిషన్స్ కొన్ని నెలలు పడతాయి. వాళ్ళు కూడా ఓపికగా వెళ్ళి చేయించుకుంటే ఫిజియోథెరపిస్ట్ చెప్పిన వ్యాయామాలు కానీ, ఫిజియోథెరపిస్ట్ చెప్పిన ట్రీట్మెంట్ కానీ ఖచ్చితంగా చేయించుకొని కొంత రికవరీ వచ్చిన తర్వాత మేము చెప్పిన ఎక్సర్సైజెస్ కానీ, మేము చెప్పిన అంటే మీరు ఇలా ఈ పనులు చేయొద్దు, ఇలా కూర్చోవద్దు, ఇలా నించోవద్దు, అంటే మీరు ఇలా మీ డైలీ యాక్టివిటీస్ ఇలా ఉండాలి, ఖచ్చితంగా మీ ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ ఏవైతే ఫిజియోథెరపిస్ట్ మళ్ళీ హోమ్ అడ్వైస్ ఇస్తారో అవి మీరు ఖచ్చితంగా ఫాలో చేసి మళ్ళీ మీకేమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ని మధ్యలో కలవటం అలా చేస్తామంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి సార్. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సమాజంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది శారీరక మానసిక ఆరోగ్యం సార్. సో ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు కానీ మీరు ఫిజియోథెరపీని ఎంచుకున్నారు సార్. దీనికి గల అసలు ప్రేరణ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్లో మా పేరెంట్స్కి నేను మెడికల్ ఫీల్డ్లో ఉండాలి అనేది ఒక కోరిక సార్. మా ఫాదర్ డాక్టర్, మా మదర్ టీచర్, దే ఆర్ ఎడ్యుకేటెడ్. నేను కూడా మంచి ఎడ్యుకేషన్ ఉండి అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ పేషెంట్స్ని చూడటం, వాళ్ళు వచ్చి మా ఫాదర్ని గౌరవించడం, అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు సార్ మా ఫాదర్ కోసం. అంటే మా ఇంట్లో మా ఇంట్లోనే వెనక గదుల్లో మేము ఉండేవాళ్ళం సార్. ముందు పంచ అనేవాళ్ళు ఆ రోజుల్లో. పంచలో అంతా పేషెంట్స్తో నిండిపోయి ఉండేది ఈవినింగ్ అంతా. అంటే మేము మా ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ పేషెంట్స్ మధ్యలో నుంచి వెళ్ళాల్సి వచ్చేది. సో అంటే ఒక మెడికల్ ఫీల్డ్లో ఒక డాక్టర్ అంటే అంత గౌరవం ఉందా
అనేది ఇదిగా ఉండేది. మా ఫాదర్ మా మదర్ కూడా అట్లానే ఇది చేసేవాళ్ళు. అంటే వన్స్ నేను బైపీసీ ఇంటర్ అయిపోయిన తర్వాత మా మదరు రష్యా ఎంబీబీఎస్ ఇవి చేద్దాం అనుకున్నారు. అంతలోకి ఏంటంటే ఒక మంచి కోర్స్ వచ్చింది అని ఫిజియోథెరపీ అనేది ఒక కోర్స్ వచ్చింది అనేది మా ఫాదర్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, కొంతమంది డాక్టర్స్. ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తురావట్లేదు. ఆయన మెడికల్ సూపరింటెండెంట్ చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ అబ్బాయి ఫిజియోథెరపీ చేయడం జరిగింది. ఒక పెద్ద ఆఫ్థల్మాలజిస్ట్ ఉండేవాళ్ళు, వాళ్ళ అబ్బాయి ఫిజియోథెరపీ చేయడం జరిగింది. మా ఫాదర్ ఫ్రెండ్స్ వాళ్ళు. అట్లాగా అంటే ఆ కోర్స్ గురించి మా ఫాదర్ తెలుసుకొని, ఈ కోర్స్ అయితే నీకు అంటే పేషెంట్స్కి చాలా దగ్గరగా ఉంటావు, మనుషులకి చాలా దగ్గరగా ఉంటావు, చాలా దగ్గరగా మీరు ఇది చేయొచ్చు, ఒక నడవలేని పర్సన్ని నడిపించే బాధ్యత నీ చేతిలో ఉంటుంది అని మా ఫాదర్ దగ్గరుండి ఆ కోర్సులో జాయిన్ చేయడం జరిగింది సార్. సార్, బాధలో ఉన్నవాడికి ఓదార్పు ఎంత హాయినిస్తుంది, అట్లాగే శారీరక సమస్యలతో బాధపడే వాళ్ళకి రీహాబిలిటేషన్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ రిలీఫ్ ఇస్తుంది సార్. ఇంతకుముందు మీరు మీ అర్హతల గురించి చెప్పినప్పుడు రీహాబిలిటేషన్ గురించి చెప్పారు సార్. సార్, ఇందులో పీడియాటిక్ రీహాబిలిటేషన్, జీరియాటిక్ రీహాబిలిటేషన్ అంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రూప్స్లో ఎవరికి ఇది అవసరం ఉంటుంది సార్? అట్ ద సేమ్ టైం ఆంకో రీహాబిలిటేషన్ గురించి కూడా చెప్పగలరు సార్? మీరు అనేది కరెక్ట్ సార్. అంటే ఒక పీడియాట్రిక్ రిహాబిలిటేషన్, జీరియాట్రిక్ రిహాబిలిటేషన్ ఆ పేరులోనే ఉంది సార్. పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలకి సంబంధించింది, జీరియాట్రిక్స్ అంటే ఇప్పుడు మన కొత్తగా అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఇది చాలా పాపులర్ సార్. జీరియాట్రిక్ రిహాబిలిటేషన్ అంటే ఓల్డ్ ఏజ్ అనమాట. జీరియాట్రిక్స్ అంటే అబౌవ్ 60 years 70 years ఆఫ్ పీపుల్కి ఇది. ముందు మనం పీడియాట్రిక్స్ గురించి మాట్లాడితే సార్, పీడియాట్రిక్ రిహాబిలిటేషన్ అనేది చిన్న పిల్లల్లో వచ్చే సమస్యలు అనమాట. అంటే ఫిజికల్ మెడికల్గా మనం ఏం చేయలేము కాబట్టి మెడికల్గా డాక్టర్స్ చూసుకుంటారు. ఫిజికల్గా ఇప్పుడు కంజెంటల్ అనామలీస్ వస్తాయి సార్. అంటే సెరిబ్రల్ ప్యాలసీ, అంటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ, ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి అంటే వాడు 1 year 2 years అయినా సరే నడవలేకపోవటం, కాంట్రాక్చర్స్ ఉండటం, టైట్నెస్ ఉండటం, అంటే వాడు బెడ్ మీదే ఉండటం అలా జరుగుతుంది. అలాంటి కండిషన్స్లో ఫిజియోథెరపీ కనుక చేయగలిగితే, ఫిజియోథెరపీ కనుక పర్ఫెక్ట్గా కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు 1 or 2 years అలాగా చేయగలిగితే ఖచ్చితంగా ఆ చైల్డ్ వాడి పని వాడు చేసుకోవటం, నడవటం, చిన్న చిన్న పనులు చేసుకోవటం. అంటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అన్నారు సార్. బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అంటే ఒక డెలివరీలో కొంచెం లేట్ అయినప్పుడు ఒక బ్రేకియల్ ప్లెక్సస్ అనే నర్వ్ డ్యామేజ్ అవటం వల్ల ఈ చేయి పనిచేయదు సార్. మ్యాక్సిమం రైట్ హ్యాండ్ పనిచేయదు. సో అలాంటి కండిషన్స్లో ఆ మదర్కి కానీ ఆ పేరెంట్స్కి కానీ ఎంత ఆ పెయిన్ అంటే అది మాకు తెలుసు సార్. అంటే వాళ్ళ అరే ఇంత బాధపడుతున్నారే వీళ్ళు అని మనకు కూడా అనిపిస్తుంది. సో అలాంటి కండిషన్స్లో వాళ్ళని ఒక 1 year 2 years జాగ్రత్తగా అంటే వాళ్ళు 6 months 7 months అప్పుడే వచ్చేస్తారు సార్ మన దగ్గరికి. అంత ఏజ్లో మనం ఎలక్ట్రోథెరపీ మెషిన్స్ యూజ్ చేయడం జరగదు. సో ఎక్సర్సైజ్ వాళ్ళ మదర్ని ఎక్సర్సైజ్ చేయమంటాం, మనం చేయిస్తాం. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టిమ్యులేషన్ అని స్టార్ట్ చేస్తాం. అంటే పీడియాట్రిక్ స్టిమ్యులేషన్ అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్ మెషిన్స్ వచ్చేసినాయి సార్, అప్పుడు కాదు. సో వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా, స్టిమ్యులేషన్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా స్టిమ్యులేషన్ చేసి, అంటే న్యూరోమస్కులర్ స్టిమ్యులేషన్ అంటాం సార్. అంటే నర్వ్ని యాజ్ వెల్ యాజ్ మస్కులర్ సిస్టమ్ని, ఆ మజిల్స్ ఏవైతే కావాలో వాటిని స్టిమ్యులేట్ చేసి, అంటే ఆ మూమెంట్ కోసం, అంటే దట్ మే టేక్ సమ్ టైమ్. అంటే ఒక 2 months అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. సో అప్పటి వరకు పనిచేయలేని చెయ్యి చిన్నగా మూమెంట్ వస్తా, ఒక 2 years 1 year మూమెంట్ వచ్చి మళ్ళీ వాడు వాళ్ళ పట్టుకుంటా ఉంటే, లేకపోతే వాళ్ళ అమ్మని పట్టుకుంటా ఉంటే, వాళ్ళల్లో ఆ మదర్లో కానీ వాళ్ళ ఫాదర్లో కలిగే సంతోషం మనకి చాలా, మన ప్రొఫెషన్ మీద మన మీద అంటే చాలా కాన్ఫిడెన్స్, అంటే మనకు సంతృప్తిగా ఉంటుంది సార్ అలాంటి కేసెస్ చూస్తే. అలానే సిపి చిల్డ్రన్ని, నడవలేని పిల్లలు నడుస్తూ ఉంటే వాళ్ళు మా క్లినిక్లోకి వచ్చి, సార్ మా అబ్బాయి నడిచేస్తున్నాడని ఏడ్చేస్తారు సార్ యాక్చువల్గా. సో అది మనకి చాలా సంతృప్తిని ఇస్తుంది. బాగా మంచి పాయింట్ చెప్పారు సార్. ఈవెన్ ఐ డూ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ అండి. మా బేబీ 10 months అప్పుడు ఫస్ట్ 4 అడుగులు వేసినప్పుడు నాకైతే ఒలింపిక్ మెడల్ సాధించినంత ఆనందం వేసింది. ఇప్పటికి కూడా స్టిల్ ఐ హ్యావ్ దట్ మెమరీ సార్. నాకు ఇంకా గుర్తుందంటే, అలాంటిది పాపం అట్లా నడక బాగా రాని పిల్లలకి మీరు నడక నేర్పించడానికి మీరు దోహదపడుతున్నారంటే ఎన్నో వేల కళ్ళల్లో మీరు ఆనందం నింపిన సార్. వెరీ నైస్ సార్. సార్, వెన్ను నొప్పి కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, లేదా మజిల్ వీక్నెస్ కావచ్చు. సో ఇవన్నీ, ఈ సమస్యలతో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించవచ్చా? అట్ ద సేమ్ టైం మన కేర్ ఫిజియోథెరపీలో
ఆర్థోకి సంబంధించింది కావచ్చు, న్యూరోకి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సార్? సార్ అంటే స్పాండిలైటిస్, షోల్డర్ పెయిన్స్, అంటే సింపుల్ బ్యాక్ పెయిన్స్, సింపుల్ నీ జాయింట్ పెయిన్స్, స్పోర్ట్స్ ఇంజరీస్, ఇవన్నీ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్నారు సార్. స్పోర్ట్స్ ఆన్ ఫీల్డ్లో ఎవరు చూస్తారు సార్? స్పోర్ట్స్ పీపుల్ని స్పోర్ట్స్ ఫిజియో చూస్తారు. అంటే కొన్ని వందల మందికి ఒక స్పోర్ట్స్ క్లబ్ ఉంది, ఒక ఆన్ ఫీల్డ్లో ఒక స్పోర్ట్స్ ఇంజరీ అయింది, దానికి ఫిజియోనే సార్ ఫస్ట్ కాంటాక్ట్ చేసేది యాక్చువల్గా. సో అట్లానే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోస్ హ్యావ్ బికమ్, అంటే ఫిజియోథెరపిస్ట్ ప్రొఫెషన్ హ్యావ్ బికమ్ ఫస్ట్ కాంటాక్ట్ ప్రాక్టీషనర్. ఫిజియోథెరపిస్ట్ యూకేలో ఫస్ట్ కాంటాక్ట్ ప్రాక్టీషనర్స్ అయిపోయారు సార్. చిన్న చిన్న నొప్పులు, చిన్న చిన్న పెయిన్స్ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే అది ఇక్కడికి ఇండియాలో రావాలని నేను కాదు, అంటే చిన్న చిన్న నొప్పులు కానీ మా పేషెంట్ వస్తాడు, నెక్ పెయిన్తో వస్తాడు, చిన్న ఎక్సర్సైజ్ ఇవి చేస్తే మీకు బాగుందంటే ఆ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని మేమే చెప్తాం. అంటే మేము అన్నీ చేసేస్తామని నేను ఎప్పుడు చెప్పలేదు. ఒక కండిషన్తో ఒక పేషెంట్ వచ్చినప్పుడు సార్ ఈ కండిషను మా ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తే వస్తుందంట కదా అంటారు. అంటే పర్సనల్గా నేనేం చేస్తానంటే, సార్ మీరు ఎక్సర్సైజ్ చేసి చూడండి, ఎక్సర్సైజ్తో రాకపోతే కనుక జస్ట్ కన్సల్ట్ అ డాక్టర్. అంతేగాని మా పరిధిని దాటి మేమేమి ఇది చేయొచ్చు. అంటే మీరు చూసే ఉంటారు, యూట్యూబ్స్లో కూడా చాలామంది ఎక్సర్సైజ్ చెప్తున్నారు, చాలామంది ఫిజియోస్ ఎక్సర్సైజ్ చెప్తున్నారు, అలానే చాలామంది డాక్టర్స్ కూడా ఎక్సర్సైజ్ చెప్పి ఇవి చెయ్యండి, ఇవి చేస్తే మీకు మోకాలు నొప్పి రాదు, ఇవి చేస్తే మీకు స్పాండిలోసిస్ రాదు, ఇవి చేస్తే నడు నొప్పి రాదు అంటారు. సో ఎక్సర్సైజ్ గురించి నేను బాగా చదువుకునేవాడిని కదా సార్. ఎక్సర్సైజ్ థెరపీ అంటేనే ఫిజియోథెరపీ. సో అలాంటిది నేను ఒక పేషెంట్కి డైరెక్ట్గా, అంటే ఇప్పుడు నా దగ్గరికి వస్తే టైలర్డ్ మేడ్ ఎక్సర్సైజ్ ఇవ్వండి. అంటే మీరు వచ్చారు, మీకు నీ పెయిన్ ఎందుకు వచ్చింది? పటర్లో ఫెమరల్ ఆర్థరైటిసా, టిబియో ఫెమరల్ ఆర్థరైటిసా, లేకపోతే అసలు ఓవర్ స్ట్రెయిన్ వల్ల వచ్చిందా, కాఫ్ మజిల్ స్ట్రెయిన్ వల్ల వచ్చిందా, లేకపోతే క్వాడ్రిసెప్స్ వీక్నెస్ వల్ల వచ్చిందా అని చెప్పి, కాఫ్ మజిల్ స్ట్రెయిన్ అయితే కాఫ్ మజిల్ స్ట్రెచ్ చేసుకోండి ఇంటి దగ్గర అని చెప్తాను. క్వాడ్రిసెప్స్ వీక్నెస్ అయితే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాను. అదే బ్యాక్ పెయిన్ మీద వచ్చారనుకోండి సార్, బ్యాక్ పెయిన్ అందరికీ ఒకటే ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అందరికీ ఒకటే ఎక్సర్సైజ్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు సార్? ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, ఆ బ్యాక్ పెయిన్ డిస్క్ వల్ల వచ్చిందా, ఫేసెడ్ జాయింట్ వల్ల వచ్చిందా, డీప్ మజిల్ స్పాజమా, సూపర్ఫిషియల్ పారాస్పైనల్ మజిల్ స్పాజమా, లేకపోతే సాక్రోలాగ్ జాయింట్ ప్రాబ్లమా, పైరిఫార్మిస్ సిండ్రోమా అనేది చూసుకొని దానికి కావాల్సిన స్ట్రెచెస్, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ నేను చెప్తాను సార్. ఆ పరిధి వరకు నేను మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చునని నేను అనుకుంటున్నాను. మేము ఎప్పుడు పరిధి దాటి నేను వెళ్ళలేదు, ఎవరు వెళ్తారని కూడా నేను అనుకోవట్లేదు సార్. ఇప్పుడు మనకి న్యూరో రీహాబిలిటేషన్ కూడా ఉంది కదా మన దగ్గర సార్. ఎక్కువ ఏ కేసెస్లో ఇది అపార్ట్ ఫ్రమ్ పెరాలసిస్ ఇంకా ఎవరికన్నా వాడతారా సార్? సార్ న్యూరో రీహాబిలిటేషన్ అనేది అంటే మోస్ట్లీ మీరు అన్నట్టు సార్ పెరాలసిస్ వాళ్ళకి వాడతాము. దట్ హెమిప్లీజియా అనేది ఒక కామన్ కండిషన్ సార్. మేము చూసేది స్పాస్టిక్ హెమిప్లీజియా కానీ లేకపోతే ఫ్లాసిడ్ హెమిప్లీజియా. దాంతోపాటుగా ఏంటంటే స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అవుతాయి సార్. యాక్సిడెంట్లో స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అవి స్పైనల్ ఫిక్సేషన్ చేసి, అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ టోటల్ కట్ అయిపోతే ఫిజియోథెరపీ చేసినా కూడా వాళ్ళకి 2 కాళ్ళు పడిపోతాయి సార్. ఇప్పుడు అంటే L4, L5 కానీ లంబార్ లెవెల్లో కనుక స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్ అయితే 2 కాళ్ళు పడిపోతాయి. అదే మనకి నెక్ లెవెల్లో కనుక స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్ అయితే 2 చేతులు 2 కాళ్ళు పడిపోతాయి అనమాట. సో అలాంటి కేసెస్లో ఇప్పుడు స్పైనల్ కార్డ్ టోటల్ కట్ అయితే కనుక ఫిజియోథెరపీ చేసినా కూడా ఉపయోగం ఏమి ఉండదు సార్. ఎందుకంటే కట్ అయిపోయింది, దెర్ ఈజ్ నో అంటే సప్లై ఆఫ్ ది నర్వ్. సో కంప్రెషన్ అయ్యి ఒక సర్జన్ కార్డ్ కంప్రెషన్ అయ్యి సర్జన్ ఫిక్స్ చేసిన తర్వాత కంపల్సరీగా అలాంటి కేసెస్లో ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది సార్. అది మన దగ్గర ఏంటంటే అంటే నేను చెప్పేదంటే ఒక కండిషన్ వచ్చినప్పుడు ఐ ఫాలో ద ప్రోటోకాల్. ప్రతి ఒక్క దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది సార్. ఇంటర్నేషనల్లీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో ఈ పేషెంట్కి ఫస్ట్ కౌచ్ ఎక్సర్సైజ్ చేయించాలి, కౌచ్ ఎక్సర్సైజ్ తర్వాత నిలబెట్టాలి, నిలబెట్టిన తర్వాత నడిపించాలి, నడిపించిన తర్వాత ఈ మెషిన్ యూస్ చేయాలి, ఈ మెషిన్ యూస్ చేసిన తర్వాత ఇంకొక మెషిన్ యూస్ చేయాలి, దాని తర్వాత ఫంక్షనల్ ఎక్సర్సైజ్ చేయించాలి. సో ఆ ప్రోటోకాల్ ప్రకారం మేము వెళ్తాం సార్. దానికి సంబంధించిన అన్వయింగ్ ట్రెడ్మిల్స్ అని లేకపోతే స్టేర్ క్లైంబర్స్ అని ఇవన్నీ చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది సార్. దాంతోపాటు అంటే న్యూరో రీహాబిలిటేషన్కి సంబంధించిన మజిల్ స్టిమ్యులేటర్స్ ఉన్నాయి. అంటే మనం మూమెంట్ చేస్తానే స్టిమ్యులేట్ చేస్తాం సార్. ఫంక్షనల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అని వచ్చింది, సో అది కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పారు
యూట్యూబ్స్లో మనకి సోషల్ మీడియాస్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, కొన్ని షార్ట్స్ వస్తున్నాయి సార్. ఏదో నొప్పని వెళ్తారు, టప్పని ఇరిచేస్తున్నాడు, అబ్బో తగ్గిపోయింది లేస్తున్నారు, ఏదో కైరోప్రాక్టిక్ అని ఈ మధ్య చూస్తున్నాం సార్. అసలు ఇది అది చూపించినట్టుగా నిమిషాల్లోనే సెకండ్లోనే రిలీఫ్ ఉంటుందా సార్? అసలు ఎవరెవరికి ఈ కైరోప్రాక్టిక్ అవసరం ఉంటుంది సార్? సార్ కైరోప్రాక్టిక్ అనేది యాక్చువల్గా ఇట్స్ అన్ అమెరికన్ వర్డ్ సార్. అంటే ముందు చెప్పాలంటే ఇట్స్ హై వెలాసిటీ థ్రస్ట్ అంటాం సార్. ఒక జాయింట్ మూమెంట్లో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు కైరోప్రాక్టిక్ అనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఏషియన్ కంట్రీస్ అండ్ ఆస్ట్రేలియా, అంటే ఆస్ట్రేలియా ఇస్ ద టాపెస్ట్ ఇన్ ఫిజియోథెరపీ సార్. ఆస్ట్రేలియాలో ఏంటంటే మ్యానిపులేషన్స్ అంటాం, ఏషియన్ కంట్రీస్లో మ్యానిపులేషన్స్ అనేవాళ్ళం ఆ హై వెలాసిటీ థ్రస్ట్ని. ఇదేంటి కైరోప్రాక్టిక్ అనేది ఏంటంటే అమెరికన్ వర్డ్ సార్. అమెరికాలో కైరోప్రాక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ డాక్టర్స్ ఆఫ్ కైరోప్రాక్టిక్ డాక్టర్స్ అంటారు సార్. సో అదే ఆ కోర్సెస్ని దీన్ని మన ఇండియాలో ఏషియన్ కంట్రీస్లో అంటే మ్యానిపులేషన్స్ అనే వర్డ్ పోయి కైరోప్రాక్టిక్ అనేది వచ్చింది సార్. సో అది దట్ ఈస్ వన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒక మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే అది మీరన్నట్టు అంత పెద్ద సౌండ్లు అయితే రావు, కానీ సౌండ్లు వస్తాయి సార్. అంటే ఇప్పుడు మనం ఇలా అనుకున్నాం సార్, సౌండ్ వచ్చింది కదా, అలాగా సౌండ్స్ వస్తాయి. ఇది మెయిన్గా ఏంటంటే స్పైనల్ కార్డ్, అంటే స్పైనల్ కార్డ్లో కూడా మన ఈ జాయింట్స్ అన్నీ ఎలా ఉన్నాయో అలా కూడా స్పైనల్ జాయింట్స్ ఉంటాయి సార్. అంటే ఒక డిస్క్ ఉంటుంది. ఇప్పుడు L4 L5 అంటాం సార్, L4 L5 డిస్క్ అంటాం. ఆ L4 L5 వర్టిబ్రాకి మధ్యలో డిస్క్ ఉంటుంది సార్. ఇక్కడ డిస్క్ ఉంటే అటు ఇటు ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇలా ముందుకు మూవ్ అవ్వాలి, వెనక్కి వెళ్ళినప్పుడు ఇలా వెనక్కి మూవ్ అవ్వాలి, రొటేషన్ అయినప్పుడు ఇలా మూవ్ అవుతుంది. అంటే స్పైనల్ కార్డ్లో కూడా చాలా జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్లో మీరు అంటే మీరు ఆ పోస్చరల్ డిఫార్మిటీస్ వల్ల కానీ, ప్రొలాంగ్డ్ అంటే సిట్టింగ్ వల్ల కానీ, కొన్ని మీ అలవాట్ల వల్ల కానీ ఆ జాయింట్స్ స్ట్రక్ అవుతాయి. అంటే సడన్గా నడుము పట్టుకుంది, సడన్గా మెడ తిరగట్లేదు, లేకపోతే అలా అంటారు చూసారా, అలాంటి వాళ్ళలో కైరోప్రాక్టిక్ అనేది రిలీజ్ చేస్తే నిజంగానే చాలా రిలీఫ్ వస్తుంది సార్. కానీ అదొక్కటే ట్రీట్మెంట్ కాదు. ఓకే, చాలా కండిషన్స్లో ఇప్పుడు దానికి ఇండికేషన్స్ చూసుకోవాలి, కాంట్రా ఇండికేషన్స్ చూసుకోవాలి. అంటే ఆ కైరోప్రాక్టిక్ అనేది ఎవరు చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. ప్రాపర్ సర్టిఫికేషన్ ఉన్న ఫిజియో దగ్గరికే వెళ్ళాలి. అంటే కైరోప్రాక్టిక్ అనేది ఇప్పుడు కోర్సెస్ వచ్చినాయి సార్, వన్ వీక్ 10 days లేకపోతే 1 year కోర్సెస్ వచ్చినాయి. ప్రాపర్గా సర్టిఫికేషన్ ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే చాలామంది వస్తున్నారు అంటే షోల్డర్ పెయిన్తో వచ్చేసి, సార్ ఇక్కడి నుంచి షోల్డర్ లెగవట్లేదు, నాకు కైరోప్రాక్టిక్ చేస్తే లెగుస్తుంది అన్నారు, కైరోప్రాక్టిక్ చేయండి అంటారు. అది కరెక్ట్ కాదు సార్. అదేంటంటే కొన్ని వాటి వరకే పనిచేస్తుంది. అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఫిజియోథెరపిస్ట్ కూడా ఈ పేషెంట్కి ఏం చేయాలనేది కరెక్ట్గా చూసుకొని చేసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది సార్. ఇటీవల మనం తరచుగా వింటున్నాం సార్ నీడిల్ థెరపీ అని, నీడిల్స్తో థెరపీ అని. దీని మీద వర్క్షాప్స్ కూడా రెగ్యులర్గా పెడుతున్నారు. మరో విషయం నేను విన్నది ఏంటంటే మీరు ఈ అంశం మీద చాలా వర్క్షాప్స్ కూడా నిర్వహించి ఉన్నారని తెలిసింది సార్. దీని గురించి కొంచెం చెప్పండి సార్. అంటే నేను చేసేది డ్రై నీడ్లింగ్ సార్. యాక్చువల్గా డ్రై నీడ్లింగ్ అంటే మీరు అన్నట్టు ఏంటంటే నీడిల్సే, ఆక్యుపంక్చర్ నీడిల్సే ఉంటాయి. అంటే ఈ ఆక్యుపంక్చర్ అంటే ఒకటి నీడిల్ థెరపీ కాదు సార్. ఆక్యుపంక్చర్లో ఏంటంటే నీడ్లింగ్, కప్పింగ్ థెరపీ, గ్వాషా, ఇవన్నీ చాలా ఉంటాయి సార్. గ్వాషా అంటే ఇన్స్ట్రుమెంట్ బేస్డ్ మయోఫేషియల్ రిలీజ్, ఇవన్నీ ఆక్యుపంక్చర్ నుంచి వచ్చినాయి సార్. ఇవన్నీ మిక్స్ చేస్తేనే ఆక్యుపంక్చర్ అంటారు. సో అవన్నీ తీసుకొని మన వెస్ట్రన్ కంట్రీస్ తీసుకొని దాన్ని రీసెర్చ్ ఓరియంటెడ్, అంటే దాని మీద రీసెర్చ్ చేసి ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ చేసి, అంటే అది ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాయి, అక్కడ నీడిల్ వేసినప్పుడు బ్రెయిన్లో కూడా ఒపియాయిడ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి, సో దానివల్ల చాలా యూజ్ ఉంది అనేది ఇది చేసి దాన్ని డ్రై నీడ్లింగ్ అని దానికి ఒక టర్మ్ పెట్టి ఒక నేమ్ పెట్టి దాని కోర్సెస్ రిలీజ్ చేశారు సార్. ఇట్స్ అ వండర్ఫుల్ ట్రీట్మెంట్ సార్. అంటే మెయిన్గా ఏంటంటే మజిల్ ప్రాబ్లమ్స్, జాయింట్ స్టిఫ్నెస్, వీటన్నిటికీ అంటే చాలా బాగా పనిచేస్తారు. మిరాకిల్స్ చేయొచ్చు అనమాట డ్రై నీడ్లింగ్తో. అంటే ఒక పేషెంట్, ఒక టెన్నిస్ ఎల్బో పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెన్నిస్ ఎల్బోతో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఒక 10 days 15 daysలో తగ్గే ట్రీట్మెంట్ 2 sessions ఉట్టి డ్రై నీడ్లింగ్తో తగ్గించవచ్చు సార్. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక బిగ్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక సెక్రటరీలో పనిచేసే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మా దగ్గరికి రావడం జరిగింది. ఆయన అంటే హోల్ లెగ్, అంటే ఆయన ఒక 10 నిమిషాలు పావు గంట నించుంటే
ఒక పావు గంట కూర్చోవాల్సి వచ్చేది సార్. సో అదేంటంటే ఆయనకి 3 years నుంచి ఉంది అన్నారు ఆ పెయిన్. సో ఆయన్ని 2 months డే ఆఫ్టర్ డే 2 months ఓన్లీ డ్రై నీలింగ్తో ట్రీట్ చేయడం జరిగింది. ఇట్స్ బీన్ ఆల్రెడీ ఆయనకి ట్రీట్ చేసి కూడా 3 years సార్. హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట నాకు. ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నౌ ఆయన 3 years 4 years నుంచి ఆ పెయిన్తో బాధపడతా ఆయన యాక్టివిటీస్ అన్నీ మానేసుకొని ఉన్న ఆయన ఇప్పుడు హీఈస్ ప్లేయింగ్ వాలీబాల్, ఈజ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్, ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్, హీఈస్ యాక్టివ్. చాలా చాలా బాగున్నారు సార్. సో ఏంటంటే చాలా బాగా పనిచేస్తారు. ఆ డ్రై నీల్డింగ్ కోసం, ఓన్లీ డ్రై నీల్డింగ్ కోసం చాలామంది స్పోర్ట్స్ పీపుల్ హైదరాబాద్ నుంచి కానీ, అనంతపూర్ సైడ్ నుంచి కానీ, నాకు వైజాగ్ నుంచి కానీ, ఈవెన్ ఒరిస్సా, బీహార్ నుంచి కూడా నాకు స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు సార్. ఎవ్రీడే నాకు ఒక 3 to 4 స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు. అంటే ఇప్పటివరకు ఏంటంటే మేము మోర్ దాన్ 700 స్పోర్ట్స్ పీపుల్కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సార్. స్పోర్ట్స్ పీపుల్, పూర్ స్పోర్ట్స్ పీపుల్కి ట్రీట్మెంట్ చేస్తున్నాను నా ప్రొఫెషన్ నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి. సో మెయిన్గా ఏంటంటే వాళ్ళకి డ్రై నీల్డింగ్తోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సార్. సార్ జనరల్గా మనం మెడిసిన్స్ తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లాగే ఫిజియోథెరపీ వల్ల ఇది ఏమైనా కాంప్లికేషన్స్ కానీ లేదా అన్డిజైర్డ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? సార్ ఫిజియోథెరపీ అనేది అంటే మెయిన్గా ఫిజికల్ థెరపీ సార్. అంటే మనం ఎక్సర్సైజ్తో చేసే ట్రీట్మెంట్, వల్ల కాంప్లికేషన్స్ అనేది ట్రీట్మెంట్ సైడ్ నుంచి ఏముండవు సార్ యాక్చువల్గా. అంటే మన ఎలక్ట్రోథెరపీ మెషిన్స్ కూడా మన ఇన్వర్టర్ మీద కూడా పనిచేస్తాయి సార్ ఆ మెషిన్స్. సో దానివల్ల అంటే మన చేసే వాళ్ళు, మన ఫిజియోస్ కానీ లేకపోతే వాళ్ళ అసిస్టెంట్స్ కానీ ఎవరైనా చేసేటప్పుడు ఏమన్నా వాళ్ళ తప్పిదాల వల్ల ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ కానీ అట్లా జరగచ్చు. కానీ ఓవరాల్గా ఫిజియోథెరపీ వల్ల కాంప్లికేషన్స్ అనేది మెయిన్గా చూడం సార్. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫిజియోథెరపిస్ట్కి ఒక అవగాహన ఉండాలి సార్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక ఎల్బో స్టిఫ్నెస్ కేసు ఉంది. అంటే ఎల్బో స్టిఫ్నెస్ కేసు వచ్చినప్పుడు చాలామంది దాన్ని బాగా ప్రెస్ చేసేస్తారు సార్. అంటే మొబిలైజ్ చేసేద్దామని ఇలా ప్రెస్ చేసేస్తారు. సో దాంట్లో వచ్చే కాంప్లికేషన్ అంటే మయోసైటిస్ ఆసిఫికెన్స్ అంటామండి. సో దట్ ఈస్ అ కాంప్లికేషన్ విచ్ అక్కర్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హార్డ్ మొబిలైజేషన్ ఆఫ్ ద ఎల్బో జాయింట్ సార్. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఫిజియోథెరపిస్ట్కి అవగాహన ఉండాలి. సో అలాంటివి అంటే ఫిజియోథెరపిస్ట్ వల్ల మయోసైటిస్ ఆసిఫికేషన్స్ వచ్చిన కేసెస్ కొన్ని ఉంటున్నాయి సార్. సో అలా తప్పితే దానివల్ల పెద్ద అంతకంటే కాంప్లికేషన్స్, డైరెక్ట్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది ఉండవు సార్. సార్ పేషెంట్స్కి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కావచ్చు అతి తక్కువ ఖర్చుతో, వీలైనంత తొందరగా లేదా అతి తక్కువ పరీక్షలతో మెరుగైన వైద్యం కావాలి సార్. ఇది కావాలంటే కనుక వైద్యునికి మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి అనుభవం కావాలి. అట్ ద సేమ్ టైం ఆ క్లినిక్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు అధునాతన వైద్య పరికరాలు ఉండాలి, సదుపాయాలు ఉన్నాయి. మనం ఈ క్లినిక్ వచ్చినప్పుడు చూశాను సార్, నాకు క్షణక్షణ సినిమాలో శ్రీదేవి నాకు ఓడి గుర్తొచ్చింది సార్ ఒక పాటలో. అయ్యబాబోయ్ గదా ఇది స్వర్గమే కదా ఇది అని ఒక బాగుంటుంది సార్ అది. సో చాలా మీ క్లినిక్లో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. ప్రస్తుతం మన కేర్ ఫిజియోథెరపీలో ఎలాంటి అధునాతన వైద్య సదుపాయాలు లేదా పరికరాలు అందుబాటులో ఉన్నాయి సార్? సార్ మెయిన్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి వాళ్ళు అంటే నేను నా జూనియర్స్ కూడా అదే చెప్తాను సార్. మీరు ఒక పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు ఆ పేషెంట్ ప్లేస్లో మీరుండి ఆలోచించుకోండి అని చెప్తాను. అంటే వాళ్ళ పేషెంట్ కంఫర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సార్. బేసికల్గా పేషెంట్ కంఫర్ట్లో మనం ఇవ్వలేకపోతే వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతాం యాక్చువల్గా. సో మనకి పేషెంట్ మా దగ్గర ఉన్న కౌచెస్ దగ్గర నుంచి, అంటే మా పేషెంట్ ట్రీట్ చేసే కౌచెస్ కూడా ఎలక్ట్రికల్ కౌచెస్ సార్. అంటే 2 feet హైట్లో ఉంటాయి. మా పేషెంట్ ట్రీట్మెంట్ బట్టి మేము హైట్ అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లానే ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ కూడా FDA అప్రూవ్డ్ ఎక్విప్మెంట్ సార్. అంటే అన్ని కాంబో మెషిన్సే. దాంట్లో ఒక్కొక్క మెషిన్ అంటే ఒక్కొక్క కౌచ్ దగ్గర ఒక్కొక్క మెషిన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే నియర్లీ 40 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఏ పేషెంట్కి ఏం కావాలి అనేది దాంట్లో సెట్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లానే మీకు ఎక్సర్సైజ్ థెరపీలో కూడా చాలా అంటే మోస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్ అనేది నేను ఫాలో అవటం జరుగుతుంది సార్. అంటే అన్వేయింగ్ ట్రెడ్మిల్స్ అని, లైక్ నేను చెప్పాను కదా స్టేర్ క్లైంబర్స్ అని, షోల్డర్ ఎక్సర్సైజ్ అని, షోల్డర్ CPM అని, ఇవన్నీ నేను ఫాలో అవడం జరుగుతుంది సార్. మెయిన్గా ఏంటంటే వీటన్నిటితో పాటు
ఒక ఫిజియోథెరపిస్ట్కి అనేది ఒక ట్రీట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి సార్, ఆ కండిషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో నేనేంటంటే ఇప్పుడు ఒక ఏషియల్ కేసు కానీ ఏదన్నా వచ్చిందంటే దాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతాం సార్. ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ అంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది సార్. ట్రీట్మెంట్ చేయాలంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఫస్ట్ కౌచ్ ఎక్సర్సైజ్ చేయాలి, దాని తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ మెషిన్స్తో ఎక్సర్సైజ్ చేయించాలి, దాని తర్వాత వెయిట్ కఫ్స్తో ఎక్సర్సైజ్ చేయించాలి, దాని తర్వాత ఫంక్షనల్ ట్రైనింగ్ అంటాం సార్. అంటే పేషెంట్ ఆ ఫంక్షనల్ ట్రైనింగ్స్ అంటే హడిల్స్ దాటడం కానీ, స్టెప్పింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మీరు మెషిన్స్ ఒకటే కాకుండా ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే పేషెంట్స్కి మనం న్యాయం చేయగలిగిన వాళ్ళం అవుతాం సార్. సార్, మరో సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు ఇటీవల ఏపీ కౌన్సిల్ మెంబర్గా కూడా ఎన్నికయ్యారు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అని విన్నాను సార్. అందుకని మీకు ముందు అభినందనలు సార్. ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో వైపు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు, మరొక వైపు కేర్ ఫిజియోథెరపీ నిర్వాహకులుగా పనిచేస్తున్నారు, మరోవైపు ఏపీ స్టేట్ కౌన్సిల్ బాధ్యతలు ఉంటాయి. ఇన్ని టాస్క్లు ఎలా సమన్వయపరచుకోగలుగుతున్నారు సార్? పని చేసేవాడికే పని ఉంటుంది సార్. అంటే ఖచ్చితంగా అంటే మాది ఫస్ట్ బ్యాచ్ ఫిజియోథెరపీ సార్. యాక్చువల్గా అప్పుడు ఫిజియోథెరపీ అంటే అసలు ఎవరికీ తెలియదు. మేము చాలా అంటే నాతో పాటు సమకాలికలుగా ఉన్న వాళ్ళందరూ మేము అందరం చాలా కష్టపడి, అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి అంటే మేము చదివినప్పుడు అది చాలా న్యూ కోర్స్ సార్. దాని గురించి ఎవరికి తెలియదు. దాని బ్యాక్గ్రౌండ్ మా బ్యాచెస్ నుంచి ఫస్ట్ 2-3 బ్యాచెస్ నుంచి వేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఆల్రెడీ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ కోర్స్. మాకేంటంటే అసలు ఎవరికి తెలియని కోర్సు, మాకు అంత అవగాహన లేని కోర్సు, అట్లాగా మేము చాలా కష్టపడి పైకి వచ్చాము. సో ఎన్నో కష్టాలు చూసి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో నేను మీతో మాట్లాడటం జరుగుతుంది యాక్చువల్గా. సో అట్లానే అంటే పర్ డే నా 14 to 16 hours వర్క్ చేయడం అనేది నా డైలీ ఒక 20 years నుంచి నా డైలీ రొటీన్ అయిపోయింది సార్. మార్నింగ్ 9 to 4, 8 కల్లా స్టార్ట్ అవుతాను, 9 to 4 ఎన్ఆర్ఐలో ఉంటాను. ఎన్ఆర్ఐలో ఐఎమ్ హెడింగ్ ద క్లినికల్ డిపార్ట్మెంట్. మాకు ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్లో ఎన్ఆర్ఐ ఫిజియోథెరపీకి మంచి నేమ్ ఉంది సార్. ఇట్స్ 4000 SFTలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఎయిర్ కండిషన్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ ఏంటంటే మేము 80 to 100 పేషెంట్స్ ఏ డే ఓపీలో చూస్తాము. దాంతోపాటుగా ఐసీయూ కేసెస్, కార్డియాక్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ, మెడికల్ ఐసీయూ, ఇప్పుడు ఆంకాలజీ పేషెంట్స్ కూడా చూస్తున్నాము. అవన్నీ చూసుకుంటా మళ్ళీ కాలేజ్ సైడ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. ఈ అకాడమిక్ స్టూడెంట్స్, స్టాఫ్, క్లాసెస్ ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. 4 తర్వాత నేను స్టార్ట్ అయితే బై 4:45 నేను క్లినిక్లో ఉంటాను సార్. అంటే క్లినిక్ నాది 9:30 మార్నింగ్ 9:30 నుంచి రన్ అవుతూ ఉంటుంది. నాకు చాలా నమ్మకమైన నా జూనియర్స్ నా దగ్గర 10 to 15 years నుంచి వర్క్ చేస్తున్న ఫిజియో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ నా 4:45 నుంచి 9:30 వరకు నేను క్లినిక్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో ఖాళీ ఉన్న టైంలో కౌన్సిల్ పనులని అవన్నీ చూసుకోవడం జరుగుతుంది. కౌన్సిల్ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్స్కి అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది. సో అవి నేను సండేస్ చూసుకుంటాను సార్. దగ్గరలో కనుక అయితే సండే మార్నింగ్ బయలుదేరి సండే నైట్ కల్లా రావటం. కొంచెం ఒక 400-500 kilometers వెళ్ళాల్సి ఉంటే సాటర్డే నైట్ బయలుదేరి మళ్ళీ సండే నైట్కి రావడం జరుగుతుంది. మళ్ళీ మండే మార్నింగ్ నుంచి మళ్ళీ రొటీన్ సార్. సో అంటే మాకు ఇంత అటు బిజీ షెడ్యూల్ అలవాటయ్యి కొంత ఏమన్నా ఖాళీగా ఉంటే ఏంటి మనం ఏమైనా తప్పు చేసామా, ఏంటి మనకి కొంచెం ఖాళీగా ఉన్నామేంటి అని అనిపిస్తుంది సార్. అంటే అది వాస్తవం సార్. అది సార్ కొన్ని పేర్లే ఆ గుణాలను రిఫ్లెక్ట్ చేస్తాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియో నిర్వాహకులు డాక్టర్ శివకుమార్, ఆ పేరులోనే ఆయన సేవలు ఆయన చేసే సేవలు రిఫ్లెక్ట్ అవుతాయి సార్. అట్ ద సేమ్ టైం కేర్ ఫిజియోథెరపీ, మీరు చూపించే కేరింగ్ అనేది మీ క్లినిక్ పేరులోనే ఉంది సార్. సార్ మీరు అందించే కేరింగ్ వల్ల ఎందరికో బాధల నుంచి విముక్తి కలగాలని, వాళ్ళ జీవితాలు వెలుగులతో నిండాలని కోరుకుంటూ ఈరోజు మా SHO AP ఛానల్కు విచ్చేసి ఫిజియోథెరపీ గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. మీరు మీ జీవితంలో మరెన్నో ఉన్నతమైన మైలురాళ్ళు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ దీవెనలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.